రెచ్చగొడుతూ ఆడుస్తున్న బిగ్ బాస్ కి హెచ్చరిస్తూ చేస్తున్న ఈ నా చిన్న వీడియో. సో పల్లవ ప్రశాంత్ గారిని ప్రాణాలతో పంపించారండి బిగ్ బాస్ హోమ్ లోకి. అతను చాలా హోప్ తో వెళ్ళాడు. అదే ప్రాణాలతో బయటికి పంపించాలని మా విన్నపం. సో ఆయన కప్పిస్తారా లేదా అన్నది మీ డిసిషన్. లాస్ట్ టైం ఏమో ఏమి ఆడకపోయినా లేజీ బాయ్ రాహుల్ కి వన్స్ లో ఇచ్చారు. అలాగా మీరు మీ రాంగ్ డిసిజన్ తో అమరదీప్ గారికి కానీ కప్పిస్తే సో మా టీవీలో బిగ్ బాస్ షో అనేది ఇదే లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం మీ ఎంటర్టైన్మెంట్ గురించి బిగ్ బాస్ షో పెట్టుకున్న ఓటింగ్ ఉంటుందో లేదో తెలియదు కానీ రేటింగ్ అయితే అక్కడ ఉండదు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ తీసుకొచ్చి మీరు షోలో పెట్టారు. ఒక కామన్ మ్యాన్ ఉండాలి, అందరు సీరియల్లో జనాలు చూస్తారు, సీరియల్ చూసి జనాలు చూస్తారని అపోహ మీ తప్పు. సో ఒక కామన్ మ్యాన్, ఒక టిక్ టాక్ మ్యాన్ ఇలాంటి వాళ్ళు ఉండాలని మీ ఆలోచన కరెక్ట్. అలా వచ్చిన కామన్ మ్యాన్ ఏదోలో పంపించేద్దాం అంటున్నాం కదా, అది మీ వల్ల అవ్వలేదు. సో పల్లవ ప్రశాంత్ చాలా బాగా ఆడాడు. 90% ఓటింగ్ అయితే అతనికే ఉంటుంది. లాస్ట్ టైం ఓట్ చేయడానికి ట్రై చేసిన నెంబర్ కలవలేదు. అది ఏం గోల్బాల్ గందరగోళమో తెలియదు. ఎనీవే ఐ థింక్ జనాలందరూ ఎలిమినేషన్, పల్లవ ఎవరు అమర గారిది ఎలిమినేషన్ అనుకుంటున్నారు. సో ఫస్ట్ మాట చెప్పిన ప్రాణాలతో తీసుకెళ్ళిన పల్లవ ప్రశాంత్ ప్రాణాలతో తిరిగి మమ్మల్ని ఎందుకు చెప్పానంటే, ఎలిమినేషన్ అనే వర్డ్ కూడా రిసీవ్ చేసుకోలే మెంటల్ కండిషన్ లో అమర్ గారు ఉన్నారు. అంటే ఎవరన్నా సరే బిగ్ బాస్ లో గెలవాలని వెళ్తారు ఎంతమంది వెళ్ళినా. సో నేను గెలుస్తానని పెద్ద హోప్ అయితే అతను ఉంది. ఆ వర్డ్ రిసీవ్ చేసుకోలేడు. ఇన్ కేస్ అతను ఆ వర్డ్ రిసీవ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద పడేది పల్లవ ప్రసాద్ మీదే. ఆ గొంతు పిసికేసాడు అనుకో, పాపం అసలే కట్లా ఉన్నాడు. వెళ్ళేటప్పుడే కట్లాగా వెళ్ళాడు. అక్కడ ఫుడ్ గిడ్డు లేకుండా దుమ్ములే అలా తీసా గడ్డంతో ఏదో మొఖం కప్పుకుని ఉన్నాడు పాపం పల్లవ ప్రసాద్. గట్టిగా పిక్కాలంటే పట్టుకుని పోతాడు పాపం. ఎందుకమ్మా ఆ ప్రాణిని అలా తీయొద్దు. సో ఎలిమినేషన్ టైంలో పల్లవ ప్రసాద్ చాలా దూరం పెట్టాలి అమర్దీప్ కి. సో నేను బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, జనాలు చూస్తారు కదా ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తూ మీరు కూడా ఎక్కడో కెమెరాలో పెట్టి చూసి, సో అలాంటి పరిస్థితులు గట్టిగా అతనుకున్న కోపానికి ఒక చంద్రముఖికి 100 మంది శక్తి ఎలా వస్తుందో, ఆ ఎలిమినేషన్ అని వర్డ్ వినగానే అమర్దీప్ 200 మంది శక్తి వస్తుంది. అక్కడ ఉన్న 3-4 పీకేటప్పటికే పుస్తమంటాడు పల్లవ ప్రశాంత్, ప్రాణం గాలిలో కలిసిపోతాడు. సో చాలా దూరం పెట్టండి. లేదా ఒక ఇనప సంఖ్యలు ఖైదీకి కడతారుగా అలా కట్టండి. ఎందుకంటే అతను సెడ్డవాడని నేను అంటలేదు. అమర్దీప్ మెంటల్ కండిషన్ అలా ఉందని చెప్తున్నా. మేము చూస్తున్నాం కనుక ఎపిసోడ్లో. సో అది తప్పు చట్టరీత్యా. అలాగా ఆ షోలో అలా చూపించకూడదు. అది మాకు తప్పు అనుకుంటే మాత్రం అతను ఎలిమినేషన్ చేసే ఉద్దేశం ఉంటే ఒక 10 మినిట్స్ జ్యూస్లో ఏదన్నా కలిపి ఇవ్వండి. అంటే చెడ్డగా కాదండు, ఏదో మత్తు వచ్చేటట్టు అది రికమెండేషన్ మీద పత్రాల మీద, అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మత్తు ఉంటుంది కదా అట్లాంటిది. అంటే అతను మెంటల్ కండిషన్ గురించి చెప్తున్నాను. అలాంటిది ఇచ్చి పడిపోతున్నప్పుడు ఎవరు ఎలిమినేషన్ అనాలనుకుంటారు జనాలకు కనిపించలేదు. ఎలిమినేషన్ బాడీనే పడిపోయాడని జనాలు అనుకుంటారు. తర్వాత మెల్లగా ఇంటికి తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీకి అప్పచెప్పి అతను సృహ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీతో మెల్లగా చెప్పించారు. వాళ్ళ అమ్మగారితో చెప్పించారు. చాలా ఇష్టం కదా వాళ్ళ అమ్మగారు అంటే అమర్దీప్ గారికి. నాయన నువ్వు ఎలిమినేషన్ ఇంటికి వచ్చేవని. సో ఆ తర్వాత అక్కడ ఏం పడతారన్న దేవుడికి ఎరుక. ఆ తర్వాత బయటకు వస్తే పల్లవ ప్రశాంత్ గారిని ఏమి చెయ్యలేదు. సో అమర్దీప్ గారు అక్కడ ఉంటే మటుకు ఏం చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనం చూసాక కలిసిపోయాడు ఏకంగాను. సో అందుచేత సో లాస్ట్ టైం లేజీ బాయ్ రాహుల్కి ఇచ్చినట్టు ఆయనకి ఏమన్నా ఇచ్చుకుంటే మట్టికి అదంతా గుమ్మచక్క అయిపోతుంది. న్యాయంగా చూపించు. సో ఇది సీజన్ 7 మొన్నటి వరకు అబ్బా బిగ్ బాస్ ఏంటి ఇంత గజిబిజి గందరగోళం ఉంది అన్నారు. బిగ్ బాస్ మీద చాలా రెచ్చగొట్టి రచ్చరామాయణ చేశాడు. ఫైనల్లీ శివాజీ గారికి ఇచ్చినా హ్యాపీ ఫీల్ అవుతారు జనాలు. పల్లవ ప్రశాంత్ గారికి ఇస్తే బిగ్ బాస్ ని ఒక రేంజ్ లో పొగుడుతారు. వాళ్ళిద్దరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చినా సరే ఇందాక చెప్పినట్టు అయిపోతుంది. సో న్యాయంగా ఆలోచించి న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. సో ఎలిమినేషన్ ఉద్దేశం అమర్దీప్ గారికి ఉంటే ఈ పని చెయ్యండి. సో లేకుంటే మాత్రం పాపం కప్పు తీసుకోకుండా తుప్పుమని పైకి వెళ్ళిపోతాడు. పల్లవ ప్రశాంత్ అల్పజీవి దుమ్ములతో ఉన్నాడు పాపం. సో అతన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలిమినేషన్ విషయాన్ని అమర్దీప్ కి చాలా దూరం అయినా పెట్టండి. లేదా ఏదైనా గదిలో దాటితే ఎలిమినేషన్ చేసి ఆయనకు అంతులేసిన ఇంటికి పంపించండి. సో అమర్దీప్ గారిని తప్పు పట్టట్లేదు. ఆయన గెలవాలన్న తపనతో అతని మెంటల్ కండిషన్ ఎట్లాగైపోయిందో మనందరికీ తెలుసు పాపం. అతన్ని అనొద్దు. ఒక్క మనుషులందరూ విచిత్రాలుగా ఉంటారు. ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కలాగా గెలవాలనే తాపత్రయంలో ఓడిపోయిన విషయాన్ని కూడా రిసీవ్ చేసుకోలేని కండిషన్ ఉన్నాడు కనుక ఇలా చేస్తే బాగుంటుంది నా మనవి. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్. జై బిగ్ బాస్, జై నాగార్జున గారు, జై అమలా గారు. ఉంటాను.